ఈరోజు బెల్లం చక్కెర పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలా సింపుల్‌గా అయిపోతుంది. మంచి టేస్టీగా ఉంటుందండి. సో, ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేయండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని చిన్న కప్పుతో పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే కప్‌తో రైస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో, ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి. సో, ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్‌తో రైస్ తీసుకున్నామో అదే కప్‌తో 4 కప్పులు వాటర్ వేసి 3 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో తీసేసుకోవాలి. సో, ఇది తీసుకున్న తర్వాత అందులోని మనం కుక్ చేసుకున్న పెసరపప్పు రైస్ కూడా ఉంది కదా, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేతిలో ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి. సో, ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద స్పూన్‌తో ఒక 5 స్పూన్లు అయితే బెల్లం వేసుకున్నానండి. ఇలాగా మన టేస్ట్ తగ్గ అయితే బెల్లం వేసుకోవాలి. సో, ఇది అంతా బాగా కరిగిపోయే వరకు కరిగించేసుకోవాలి. మనం కలుపుతుంటేనే మొత్తం అంతా కరిగిపోతుందండి. సో, ఇది కరిగిపోయిన తర్వాత ఇందులో ఇలాచీ వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, అది వేసుకొని ఫైనల్‌గా నెయ్యి వేసుకోవడమే. సింపుల్‌గా టేస్టీగా చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే